పూర్వీకులు పండించిన పంటని సరాసరి అమ్ముకోకుండా ఆ ధాన్యాన్ని 4-5 అడుగుల లోతు గొయ్యి తీసి దాంట్లో గడ్డిని చుట్టబెట్టి దాంట్లో మగ్గబెట్టేవాళ్ళు. దానివల్ల పోషక విలువలే కాకుండా దానికి క్రిమికీటకాలు కూడా దూరంగా ఉండేవి. ధాన్యం పాడయ్యేవి కాదు. అవి సుమారుగా 2 సంవత్సరాల వరకు దాన్ని వినియోగించి పౌష్టిక ఆహారంగా దాన్ని పొందేవారు. కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు. ప్రతి ఊర్లో సిమెంటు రోడ్ల వల్ల పాతర్లకి అనుకూలం లేక సరాసరి రైతులు పంటని తన పొలంలోనే అమ్ముకునే దుస్థితి ఈరోజు దాపురించింది. దీనికి ఆ సనాతన సాంప్రదాయంలో అప్పుడు ప్రతి రైతు ఆర్థిక ఇబ్బందులు లేకపోయి, కానీ ఈరోజు ఇంత టెక్నాలజీ వచ్చినప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో తన పంటని సరాసరి పొలంలోనే అమ్ముకోవడం జరుగుతుంది. మా పండించిన పంటని పాత్రలు వేసిన ద్వారాగా దాన్ని లక్ష్మీదేవిగా కొలిచేవాళ్ళం. ప్రతి గురువారం దానికి ముగ్గులు అద్ది లక్ష్మిని ఎలా అయితే కొలుస్తామో ఆ రకంగా కొలిసేవాళ్ళం. ఇది కూడా మా సాంప్రదాయంగా వచ్చినటువంటి సిద్ధాంతము. కానీ ఇప్పుడు కూడా మేము అదే రకమైనటువంటి విధానాన్ని పాటిస్తున్నాము. పాత్రలు వేసి ప్రతి గురువారం దాన్ని పూజించి లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చినట్లు మేము కొనియాడుతూ లక్ష్మీదేవిని పూజిస్తున్నాము. విలేజ్ లో సిమెంట్ రోడ్లు ఏమన్నా పాత్రలు వేయలేకపోతున్నాం. అయితే ఇప్పటికీ ఆ సాంప్రదాయం ఉంది. కొన్ని పెట్టలలో కొన్ని వేసుకుని కొందరు జాగ్రత్త చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు పాత్రలు మాత్రం ఈ సిమెంట్ రోడ్లు అయిన వంకనే మాకు పాత్రలు వేయడానికి ప్లేస్ లేకపోయి ఉండిపోతున్నాం. ఇంతకు ముందు ఏంటంటే పూరీలు ఉండేవి, తర్వాత మట్టి అంగళ్ళే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మాకు నూర్పులు అయిపోయిన వెంటనే దాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది అనమాట. మా ఇంటి ముందు పాత్రలు వేసుకోవడం వల్ల మాకు ధాన్యం సంవత్సరానికి అయ్యే ధాన్యం మా ఇంటి ముందు వేసుకుంటామండి. వేసుకున్న వల్ల మా ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. అలాగని ఇంటి ముందు ఉన్న పాత్రలు వేసుకోవడం కారణం ఏంటంటే మాకు లక్ష్మీదేవి మా ఇంటి ఎదురుగా ఉంది కదా అని ఒక ఆశతో వేసుకుని సంవత్సరానికి దగ్గర దాచుకుంటామండి. దీనికి ముందైతే ఈ రోడ్లు వేయక ముందైతే ఇంకా పెద్ద పాత్రలు వేసుకునే వాళ్ళం. ఇప్పుడు రోడ్లు వేయడం వల్ల చిన్న చిన్న పాత్రలు వేసుకుంటాం సార్. మా పల్లెటూరులో పాత్రలు అనే సాంప్రదాయం ఉంది, ఇప్పటికీ ఉంది. మేము ఆరుగాలం పండించే పంటని పాత్ర వేసి, అంటే మా ఇంటి ముందట ఒక రైతు అంటే ఇంటి ముందట పాత్ర ఉంటే రైతు అంటారు. మా పల్లెటూళ్ళు ఇప్పటికీ అదే నడుస్తుంది. మేమేమో గ్రామంలో 4-5 కుటుంబాలు కలిసి పాత్ర తీసుకుంటాము. మేము తీసిన తర్వాత ఆయన తీసుకుంటే అలాగా సనాతన సాంప్రదాయం వస్తుంది. 4 అడుగులు గొయ్యి తీసి దాంట్లో ఒరిగడ్డి వేసి చుట్టబెట్టి వేసి పాత్ర కప్పుతాము. ఆ ధాన్యాన్నే మేము ఒక సంవత్సరం నిల్వ ఉంచి 2వ సంవత్సరం తింటాం మేము. అదే మాకు అప్పటి నుండి వస్తున్న పూర్వం నుండి వచ్చే సాంప్రదాయము. ఆ ధాన్యం తింటే మా పూర్వీకులు ఏమన్నారంటే జబ్బులు జ్వరాలు ఉండవని చెప్పోలు. అవి ముక్కితే మనం తింటే బాగుంటుంది అనేసి, ఆ ధాన్యం తింటే బాగుంటుందని పూర్వం పెద్దలు చెప్పోలు. అదే సాంప్రదాయం ఇప్పటికీ నడుస్తుంది.